అంటే ఇప్పుడు ఈ మైక్రో లెవెల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వెరీ స్మాల్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ ఉంటాయి. ఇప్పుడు ఇంతమంది పబ్లిక్లో అవి డీప్గా వెళ్ళి చెప్తే ప్రతి ఒక్కరు ఇది నాకు వచ్చిందని అలాంటి ప్రభావం కూడా ఉంటుంది. అందుకని ఇటువంటి ఇండివిజువల్ ఇష్యూస్ వెరీ స్మాల్ 0.5% కూడా ఉండవు ఇలాంటివి. సో వాళ్ళని మనం హైలైట్ చేసి ఇన్ డెప్త్ వై డిస్కస్ చేస్తే అది మిస్లీడ్ అయిపోతుంది. సో దానికన్నా ప్రతి ఒక్కరు అదే అనుకుంటారు, నాకు వచ్చిందేమో నాకు వస్తుందేమో. అలా భయపడాల్సిన పని లేదు. ఎవరో వెరీ మైన్యూట్ పర్సెంటేజ్లో వస్తుంది. యాజ్ ఏ పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్ గా సో మై ఫీలింగ్ అది. సో అందుకని ఇంకొక విషయం కూడా చెప్పాలని లక్ష్మీ గారు, ఇంకొక విషయం కూడా మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఐ థింక్ ఇప్పుడు మొత్తం మనం ఏం చేస్తున్నాం అంటే పబ్లిక్ మీద ఇంపార్టెన్స్ స్ట్రెస్ చేస్తున్నాం, కానీ ఈ గవర్నమెంట్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంతవరకు ఇంకా ఇంప్రూవ్ కావట్లేదండి. అది చాలా ఇంపార్టెంట్. ఇది ఈ కోవిడ్ ని ఒక ఉదాహరణ తీసుకొని గవర్నమెంట్ కానీ ప్రైవేట్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం కంపల్సరిగా గవర్నమెంట్ ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. నాకు తెలిసిన ఇప్పుడు సెకండ్ వేవ్ అప్పుడు ఆక్సిజన్ కొరత చాలా ఉంది. నాకు తెలిసిన డాక్టర్ల ద్వారా తెలిసిన విషయం ఏంటంటే చాలా హాస్పిటల్స్, అంటే ఇది వెల్ నోన్ ఫ్యాక్ట్, కాకపోతే ఇండియన్ మీడియా కవర్ చేసిందా లేదనేది నాకు మాత్రం తెలియదు. గవర్నమెంట్ హాస్పిటల్స్ కాదు కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ అసలు ఆక్సిజన్ లేని అవసరం లేని పేషెంట్స్ కూడా హాస్పిటల్ పెట్టుకొని బెడ్స్ బ్లాక్ చేసి ఆక్సిజన్ షార్టేజ్ తెప్పించి దారుణంగా సివియర్ పేషెంట్స్, సివియర్ కి ఎవరికైతే హాస్పిటల్ అడ్మిషన్ ఉందో వాళ్ళకి ఇవ్వకుండా చనిపోయిన ఆ సిచ్యువేషన్ చాలా ఉంది నాకు తెలిసిన డాక్టర్ల ద్వారా. ఓకే, సో ఐ థింక్ గవర్నమెంట్ హ్యాస్ టు వేక్ అప్ మొత్తం హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, ఎస్పెషల్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్ మాత్రం కంపల్సరీగా బాగు చేయాలండి అది. రవికుమార్ గారు, సో ఇన్ఫ్రా పరంగా చూసుకుంటే యాక్చువల్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ద గవర్నమెంట్ హాస్పిటల్. సో ఆయన చెప్పినట్లుగా సమ్ మేబీ ఇట్స్ దేర్, బట్ యాజ్ ఫార్ యాజ్ ద తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ కన్సర్న్, పిడియాట్రిక్ దాంట్లో అయితే ఇప్పటి వరకు దెర్ ఇస్ నెవర్ ఆక్సిజన్ తక్కువైంది అన్నది ఎవ్వరికీ లేనే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో క్రిటికల్ కేర్, ఇందాక నీకు చెప్పినాను నేను, క్రిటికల్ కేర్కి మనం రెడీ కాలేదు కాబట్టి సడన్గా ఒక 10 వెంటిలేటర్లు ఉన్న చోట 100 వెంటిలేటర్ కావాల్సిన పేషెంట్స్ వస్తే మనం ట్రీట్ చేయలేం. సో టుడే అట్లీస్ట్ అవర్ గవర్నమెంట్ ఈజ్ ఎన్హాన్స్డ్ టు మోర్ దెన్ 10 times, అంటే నియర్లీ 500 బెడ్స్ వెంటిలేటెడ్ ఆక్సిజన్ బెడ్స్ రెడీ చేస్తున్నది నీలోఫర్ హాస్పిటల్లో. సో అంటే ఒకవేళ వచ్చిన ఇప్పుడు ఉన్నది మా స్ట్రెంగ్త్ అంతా 10. పీడియాట్రిక్ విభాగంలో మనం ఆ పరిస్థితులు చూడలేదు, కానీ మిగతా విభాగాల్లో చూసాం. లేదు, గాంధీలో కూడా, అంటే గాంధీ హాస్పిటల్లో కూడా, బికాస్ వీఆర్ ఆల్సో అఫిలియేటెడ్ టు ద గాంధీ హాస్పిటల్. ఇక్కడ పబ్లిక్ ఏంటంటే దే వాంట్ టు గో ఏ స్పెషల్ హాస్పిటల్. సో వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఎట్లయినా పో చేసుకుని దే వాంట్ టు గో టు ద ప్రైవేట్ హాస్పిటల్. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దే ఎగ్జాబరెంట్ ప్రైస్ ఉంటుంది. సో అక్కడ బెడ్ కావాలంటే వాళ్ళు లిమిటెడ్ బిల్డింగ్లో లిమిటెడ్, బట్ ద హోల్ గాంధీ హాస్పిటల్ ఈజ్ టుడే మోర్ దెన్ 2000 బెడ్స్ ఈజ్, ఇప్పుడు ఎంత 100 కూడా ఉండు పేషెంట్స్, 200 బెడ్స్ అలా ఖాళీగా ఉంచిండ్రు కోవిడ్ కోసమనే, ఓన్లీ కోవిడ్ కోసమనే ఉంచిండ్రు. అంటే ఇంకొక పాయింట్ ఇక్కడ చెప్పాల్సిందంటే, సోమయ్య గారు యూకేలో ఉండి గమనించిన దానికన్నా మేము ఇక్కడ సిస్టంలో ఉండి చూసింది ఏంటంటే, మనకు ప్రీ కోవిడ్, పోస్ట్ కోవిడ్, డ్యూరింగ్ కోవిడ్, దాని ప్రకారంగా మనం హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక చూసుకుంటే చాలా ఇంప్రూవ్ అయింది. మీరు టెస్టింగ్ కెపాసిటీ కానివ్వండి, హాస్పిటల్ బెడ్స్ కానివ్వండి, ఎక్స్క్లూజివ్ కరోనా బెడ్స్ కానివ్వండి, చాలా వరకు ఒక మోర్ దెన్ 10 times ఇంక్రీజ్ అయిపోయింది. సో అలా అంత భయపడాల్సిన పరిస్థితి లేదు ఇండియా. సోమయ్య గారు 1 second. చెప్పండి సోమయ్య గారు, ఆఫ్టర్ యూ ఐ టేక్ ఓవర్ టు సోమయ్య గారు. నిజంగా మనము ఇట్లా సారీ అండి లక్ష్మీలావణ్య గారు, ఎట్లా కంపేర్ చేస్తున్నారు అంటే, నేను యూకే నుంచి అనేది వదిలేసాను. నేను యూకే నుంచి కాదండి, నేను తెలంగాణ బిడ్డని, నాకు తెలుసు. ఐఎమ్ ఫాలోయింగ్ ద న్యూస్ ఆన్ అ డైలీ బేసిస్. ఓకే, మీరు హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే మీరు ఎట్లా కంపేర్ చేస్తారండి లక్ష్మీ గారు? మీరు కోవిడ్ వదిలేసేయండి, మీరు హాస్పిటల్కి వెళ్తే, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదండి. నిజంగా ఇది దారుణం అండి. రవికుమార్ గారు, లక్ష్మీ గారు, మీరు ఎవరితో కంపేర్ చేస్తున్నారు? అట్లా కాదు, ఎవరితో కంపేర్ చేస్తున్నారు? యూకేతో కంపేర్ చేయట్లేదు. మీరు ఒక హాస్పిటల్ ఎలా ఉండేది అనేది ఆలోచించండి. యాజ్ ఎ డాక్టర్ గా మీరు ఒక హాస్పిటల్ ఎలా ఉండేదని ఆలోచించండి, దెన్ యూ టాక్ అబౌట్ ఇట్. ఓకే, మీరు కోవిడ్ గురించి వదిలేసేయండి. బిల్డింగ్ మిషనరీ ఇట్లా మాట్లాడుతున్నారు. బిల్డింగ్ మిషనరీ, బిల్డింగ్ మిషనరీ, ఎయిర్ కండిషనింగ్, దీస్ గ్యాడ్జెట్స్, వీటి మీద మనం డిజైన్ చేసుకుంటే డెఫినెట్లీ గవర్నమెంట్ హాస్పిటల్ కి వస్తున్న పేషెంట్స్ కి ఈ రోజు
ఈరోజు అంటే చాలామంది more than 50% ఆఫ్ ద ఆల్ ద పూర్ పీపుల్ ఐ కెన్ సే దే ఆర్ యూటిలైజింగ్ ద గవర్నమెంట్ ప్రైమరీ కేర్ అవనివ్వండి, లేకపోతే టెరిషరీ కేర్ అవనివ్వండి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ దే ఆర్ యూటిలైజ్ చేసుకుంటున్నారు. వీ డోంట్ అడ్వర్టైజ్, బట్ అవర్ హాస్పిటల్ ఇస్ 1000 బెడెడ్, ఎప్పుడు 800 బెడెడ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఎందుకోసం? మీరు హైదరాబాద్ No, 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 no. No, I don't agree this. Sir, No, I am talking the census. PHC RT-PCR tests were only done from 9 to 12 at a primary health care center. Right. And that is a government health care center. Right. డే అంతా చేయాలి, 24 No, hours it's చేయాలి not. పీక్ టైమ్ లో. ఎందుకు See, చేయట్లేదు? see, అది కాదు అసలు. no, no, ప్రైమరీ no. హెల్త్ కేర్ సెంటర్ లో ఒక డాక్టర్ ఉండడు, ఒక నర్స్ ఉండడు, ఒక మందులు No, ఉండదు, no, ఒక no. టెస్ట్ ఉండదు. This అక్కడ is a ఒక misnomer. ఎక్స్రే చేయడానికి ఉండదు. I don't agree. No, Madam, అక్కడ madam, అక్కడ you నుంచి are- మరి you పోనీ are- మిడిల్ లెవెల్ కి వెళ్ళాలంటే No, no, డిస్ట్రిక్ట్ no, హాస్పిటల్, that is the situation. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ లో బెడ్స్ లేవు. This is wrong. టిఐఎంసి అన్నారు, This is wrong. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, You ద బెడ్స్ send ఆర్ your నాట్ రెడీ. team- అక్కడ You send పేషెంట్స్ your- వెయిట్ చేసి you చేసి send బయటకు your వచ్చేసారు. team లక్ష్మి, ఫుడ్ right లేకుండా now- చనిపోయారు, right మందులు now- లేకుండా చనిపోయారు. right నో now నో నో, we ఐ will డోంట్ go to అగ్రీ. any government hospital. గవర్నమెంట్ హాస్పిటల్ కి I'm వెళ్ళకుండా telling, ప్రైవేట్ హాస్పిటల్ కి any ఎందుకు government వెళ్తారండి hospital. పేషెంట్స్? గవర్నమెంట్ ఎందుకు హాస్పిటల్ వెళ్తారు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకే that బయట is హాస్పిటల్ కి giving వెళ్ళారు. a rosy picture. ఏ రోజు పిక్చర్ లేదండి. ఇచ్చి, ఇలాంటి సిచ్యువేషన్ see, లో I పాండమిక్ లో totally ఎవరి disagree with ప్రాణాలు this. వాళ్ళు కాపాడుకోవాలని మాక్సిమం That ట్రై is called- చేస్తూ ఉంటారు. that's what I'm telling. వాళ్ళ ప్రాణాల I కోసం myself- వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ లో I myself పడిగాపులు has పడి అక్కడ admitted బెడ్స్ లేక my own ఆక్సిజన్ లేక relations బయట in the- రోడ్డు మీద in the నుంచుని అక్కడ నుంచి Gandhi ప్రైవేట్ హాస్పిటల్ కి hospital వెళ్ళారు. and they recovered. ఎవరికి ఇష్టం అండి They ఫీజు recovered. కట్టుకోవడం? See, No, no, no. I నా don't own agree. relations గాంధీ హాస్పిటల్ అడ్మిట్ చేసి దే రికవర్డ్. ఇప్పుడు నేను కూడా చెప్తాను, Yeah, ప్రైవేట్ because హాస్పిటల్ వాళ్ళు అడ్మిట్ చేసిన recover I చెప్పలేదు. don't agree. Hospital You చేసి- belong to government hospital. ప్రైవేట్ So హాస్పిటల్ government అడ్మిట్ వెనకేసుకు చేసిన రాకండి. వాళ్ళు మీరు ఒక 16 ఒక lakhs, వ్యక్తిగా 18 lakhs మాట్లాడండి ఖర్చు డాక్టర్ పెట్టి గారు. చనిపోయారు. చనిపోయిన వాళ్ళు See, ఉంటారు. చనిపోయారు 18 lakhs ఖర్చు పెట్టి. సో దానికి ఏమంటాం? See, it is not like that. See, it is not the government. అందుకే So what- రవికుమార్ ఏ సామాన్య ప్రజలు కూడా ప్రైవేట్ హాస్పిటల్ కి అందుకే అంటుంటా, మనం ఏం నేర్చుకున్నాం, ఏం గవర్నమెంట్ నేర్చుకోవాలి? ఫెయిల్యూర్ అయితేనే, గవర్నమెంట్ వైఫల్యం ఉంటేనే ప్రైవేట్ కి వెళ్తారు. See, గవర్నమెంట్ హాస్పిటల్ the బాగుంటే government- ఏ యూకే యుఎస్ లో కూడా ప్రైవేట్ రంగానికి ఎవరు వెళ్ళరండి. గవర్నమెంట్ హాస్పిటల్ కే ఫస్ట్ వెళ్తారు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కి వెళ్తారు. government- అక్కడ లక్ష్మీ నుంచి లావణ్య రిఫర్ గారు, జరుగుతుంది. వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఎందుకండి? మీకు ఒక్కొక్క హాస్పిటల్ సెన్సస్ ఇప్పించండి జర నాకు. ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఎట్లా ఉంది, మోర్టాలిటీ ఎట్లా ఉంది, మోబిలిటీ ఎట్లా ఉంది. నల్గొండ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ లో ఒక పేషెంట్ మా విలేజ్ నుంచి వెళ్తే If you he take came back the as a dead census- body. ఎక్కడ Okay? district If you take the hospitals census- exist చేయలేదు. I want to tell very clearly, because the data is not maintained properly and rosy picture చూపించే Why is it not maintained అండి రవికుమార్ గారు? Why Why it is is it not not maintained maintained? అంటే అది పక్కన Because it's పెడదాం. not available. See, It's not available. see the The census, government the has no number of focus on inpatients, health as much as number they have of focus on inpatients, real estate. outpatients, Absolutely no. it is your imagination. I am telling the reality. Your No, it's not imagination, imagination, if your Ravi Kumar imagination is correct, I am ఇమాజినేషన్ wrong. అండి, డెత్ చూడండి, No. డెత్ Arre, చూడండి. హౌ you- మెనీ you పీపుల్ come- డైడ్ ఇన్ తెలంగాణ I can- చూడండి. I హౌ can మెనీ tell you, పీపుల్ డైడ్ you బికాజ్ send, ఆఫ్ you lack send of your oxygen. camera, you send your camera from 2 p.m. to evening, next day morning. 20 vehicles of ambulances will come from the private hospital. ఇప్పుడు పంపించండి Private కెమెరా hospital. రోహిత్ గారు. Private ఎన్ని hospital. Please హాస్పిటల్స్ listen. లో నీళ్లు ఉన్నాయో Please నేను listen. చూపిస్తా మీకు. Please listen. ఉస్మానియా Water- మెడికల్ కాలేజ్, aha, ఉస్మానియా water జనరల్ లేదు, హాస్పిటల్, clean గాంధీ లేదు. జనరల్ This is హాస్పిటల్ diversion. ఫ్లడ్ నీళ్లతో This is నిండిపోయినాయి. diversion. Water నీళ్లతో లేదు, నిండిపోయినాయి. అన్నం లేదు, cleanliness. This is diversion. I am telling you. 20-30 vehicles, ambulances will come to the Nilofar hospital. They dump tertiary gasping లో ఉన్న బేబీస్ ని తీసుకొచ్చి నిలఫర్ హాస్పిటల్ లో Sorry, can I పెట్టేసి- interrupt? just wait, Can I just a minute. You cannot interrupt. ఒక్క నిమిషం, Just let స్వామి గారు. me finish. 20 to 30 babies ఫ్రమ్ 2 o'clock నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు డంప్ చేస్తారు. అవన్నీ డెత్ మేమే రాస్తాం. దట్ ఈస్ అవర్ అకౌంట్. నీలోఫర్ హాస్పిటల్ అడ్మిట్ అయితే యాక్చువల్ ఏమవుతుంది, ఇది ప్రైవేట్ హాస్పిటల్లో డెత్ అవ్వాల్సిన కేసుని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర చూపించారు. రిఫర్ టు నీలోఫర్ హాస్పిటల్. Why should they refer? Listen. Why should they refer? మాట్లాడుతున్నాం ఎందుకంటే ఇది No. ప్రపంచాన్ని ఒక పాయింట్ చెప్పాను. Why should they refer to the government hospital? If that is so rosy. ప్రైవేట్ హాస్పిటల్ ఏం చేస్తాయి, Because గవర్నమెంట్ they హాస్పిటల్ said- ఏం they చేస్తున్నారు said- కాదు, మొత్తం వైద్య రంగం కరోనాని ఎలా ఎదుర్కొంటుంది, Pandemic second ఎదుర్కోవడానికి wave ఏం లో చేస్తుంది? అది కూడా నేను Hospital- ఆన్సర్ చేస్తా. You cannot see even a single one patient referred to the private hospital from the government hospital, but plenty of cases will be referred to the government hospital. That is true. So this is pathetic situation true. because మాకు డెత్ రేట్ రావాలి, వాళ్ళ దగ్గరేమో అడ్మిషన్ చూపించాలి. See, this is called our data నే చూపిస్తారు వాళ్ళు. This is wrong. సోమయ్య గారు, So now you ask the other question. I will answer. సోమయ్య గారు సోమయ్య గారు చెప్పిన దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ Sorry, ఇంప్రూవ్ ఒక్క అయింది. నిమిషం అండి, రవికుమార్ గారు, please, can I say నేనే something? సోమయ్య రవికుమార్ గారు, ఒక్క డాక్టర్ నిమిషం సోమయ్య గారు, లక్ష్మి గారు ఏదో చెప్తున్నారు. డాక్టర్ సోమయ్య గారు, చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే ప్రీ కోవిడ్కి కోవిడ్లో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. బట్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరు
వేరే డెవలప్డ్ కంట్రీస్ తోటి కంపేర్ కాకపోవచ్చు, బట్ మనం చూసుకున్న ఉన్న సిచ్యువేషన్కి నంబర్ ఆఫ్ బెడ్స్ పెరగటం కానీ, దాని నీట్నెస్ పెరగటం కానీ, ఈ ఆక్సిజన్ ప్లాంట్స్ ఇంప్లాంటేషన్ కానీ, డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ చాలా ఇంప్రూవ్ అయినాయి. అది కాలేదని కొట్టే ఈవెన్ బడ్జెట్ కూడా మీకు సెంట్రల్ బడ్జెట్ ఇంతకుముందు చాలా తక్కువ ఉండేది, ఈవెన్ 1.5 జీడిపి ఉండేది, ఇప్పుడు ఆల్మోస్ట్ 2.5, 3 క్రాస్ అవుతుంది. తెలంగాణ స్టేట్ హెల్త్ బడ్జెట్ అసలు ఏ మాత్రం పెంచలేదు. నేను ఒక్క స్టేట్ గురించి మాట్లాడుతూ ఒక్క స్టేట్ గురించి జనరల్ గా చెప్తున్నాను. The entire country failed in creating a budget, and budget is the number one priority where we failed, doctor. We have to agree that. Now realizing we need money to first cater to the infrastructure, especially Telangana state. Government kuda realize aitundi. Telangana state only increased 0.7%. Kaneso AP anna 6% ki pencharu. 6% health budget pencharu. Ikkada 2.85% budget. Only 100 crores maatrame pencharu. 100 crores kuda center nunchi vachina particular ga covid package avanni kuda covid testing ki ఆర్టీపీసీఆర్ కి దాని కేటాయింపు జరిగిన 100 crores మాత్రమే పెరిగింది. సో బేసిక్లీ ఇట్ ఇస్ సచ్ ఎ ఫెయిల్యూర్. బడ్జెట్ ఆఫ్ తెలంగాణ సచ్ ఎ షేమ్. అది మీరు బడ్జెట్ పెరిగిందంటారు ఏంటి లక్ష్మి? I can tell one point. For the past 25 years I am in the government service. The development is there. The development is there. What we are seeing you are not able to see. Because closely monitor every day. I am here in Hyderabad and I UK lo unnaru. What I am seeing you are unable to see. Ante you are wearing a sunglasses of the government facility anamata. Every day there is a development, especially after మా వాచ్మెన్ సిక్కైతే గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్తే అక్కడ బెడ్ ఉండదు. గచ్చిబౌలి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కి వెళ్తే బెడ్ లేదు, ఆక్సిజన్ బెడ్ లేదు, ఐసోలేషన్ బెడ్ లేదు. డాక్టర్స్ అసలు ఎవరు చెప్పేవాళ్ళు లేరు. బయట పడిగాపులు పడి నుంచుని ప్రైవేట్ హాస్పిటల్ లో బెడ్ కోసం ట్రై చేస్తే ఆక్సిజన్ బెడ్ 40,000 అవుతుందంట. Madam is defending about you. No, not defending andi. I have to tell about the corporate hospital. Why would I defend? I am telling private hospital లో అసలు government డాక్టర్ కాదో కూడా తెలియదు, వైట్ అప్రాన్ వేసుకుని వస్తాడు. ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి స్టైలిష్ గా అప్రాన్ వేసుకుని వస్తాడు. గవర్నమెంట్ ఫెసిలిటీ రెగ్యులేట్ చేయాలి. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఏమైంది? ఎంబీబీఎస్ డాక్టర్ తీసుకొచ్చి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఏం చేస్తుందండి? అది గవర్నమెంట్ వ్యవస్థ కదా. దాన్ని పర్యవేక్షించాల్సినటువంటి ఒక సంస్థ ఉంది కదా, డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తారా లేదా అనేది పర్యవేక్షించాల్సినటువంటి ఒక సంస్థ ఉంది. డూప్లికేట్ డాక్టర్స్, సో మెనీ ఐ కెన్ టెల్. క్వాక్స్ అనే వాళ్ళు నాట్ ఓన్లీ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర కాదు, సూపర్ స్పెషాలిటీలో కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ లో క్వాక్స్ ఉన్నారు. వీ హావ్ సీన్, వీ ఆస్క్డ్ 6 weeks అక్కడికి పోయొచ్చారంటారు, వాళ్ళేమో హెపటాలజిస్ట్ అంటారు. 6 weeks అక్కడికి వెళ్ళొచ్చారంటారు. ఒక నిమిషం లక్ష్మి గారు మాట్లాడండి. సౌమ్య గారు రవికుమార్ గారు, లక్ష్మయ్య గారు నేను చెప్పింది వాళ్ళకి కంప్లీట్ గా అగ్రీ అవుతానండి. ఎందుకంటే ఒకటి, గవర్నమెంట్ హాస్పిటల్స్ దే ఆర్ ట్రైయింగ్ దేర్ లెవెల్ బెస్ట్. నేను ప్రైవేట్ హాస్పిటల్స్ కి డిఫెండ్ చేయట్లేదు. కాకపోతే ఏంటంటే అందరూ ఒప్పుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే డెఫినెట్ గా దెర్ ఈస్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాన్సన్ట్రేట్ చేయడము, హెల్త్ ని ఇంప్రూవ్మెంట్ చేయడం మీద మాత్రం ఇండియన్ గవర్నమెంట్ చేస్తుంది, చాలా కృషి చేస్తుంది, బడ్జెట్ ని పెంచుతుంది, అన్ని చేస్తుంది. బట్ ఇట్ ఇస్ స్టిల్ నోవేర్ ఎనీవేర్ నియర్ వాట్ ఇట్ నీడ్స్. సరిపోతుందా లేదా డెఫినెట్ గా రవికుమార్ గారు చెప్పింది ఇందాక 6 weeks ఎక్కడో తీసుకొచ్చి క్వాలిఫికేషన్స్ మీద మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది మోర్టాలిటీ మీద ప్రాబ్లం ఉంది, చేయాల్సింది ఇక్కడ కాదండి, అది వదిలేసి అలాంటి విషయాలు ఇక్కడ డిస్కస్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లక్ష్మయ్య గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయమని చెప్తున్నామండి. ఇట్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే దట్ విల్ స్ప్రెడ్ మిస్ఇన్ఫర్మేషన్, మిస్ట్రీట్మెంట్ అండ్ వెరీ డౌన్ రెగ్యులేషన్ ఆఫ్ ద హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నంబర్ 1 పాయింట్ అందులో క్వాలిటీ ఆఫ్ ద డాక్టర్స్. What is health infrastructure? Doctors. Number 1 is doctors. Number 2 is the nurses. Doctors, nurses సరిగ్గా క్వాలిఫైడ్ గా లేరు, క్వాక్స్ ఉన్నారు అంటున్నారు అని చాలా కరెక్ట్ గా చెప్పారు. కానీ దీన్ని రెగ్యులేట్ చేసేది ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. What are they doing? హాస్పిటల్స్ లో ఇప్పుడు మొత్తం హైదరాబాద్ లో ఫోకస్ చేస్తే ఎట్లా అండి చెప్పండి మీరు? ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉన్న హాస్పిటల్స్ లో నేను వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్ ఆపరేట్ చేస్తే ఒక పేషెంట్ చనిపోయాడండి బికాస్ ద క్వాలిటీ ఇస్ సో పూర్. సో ఐఎమ్ నాట్ డిఫెండింగ్ ద ప్రైవేట్ హాస్పిటల్స్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేయండి. మేము చేసాం, డెఫినెట్ గవర్నమెంట్ చేస్తుంది, చేయట్లేదని ఎవరు ఒప్పుకోవట్లేదు. డబ్బులు పెంచుతున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్లోగా పెంచుతున్నారు, కానీ నాట్ ఎట్ ద రేట్ వాట్ ఇట్ నీడ్స్. రెగ్యులేషన్ లేదు. నేను కేటీఆర్ కి 3 years క్రితం లెటర్ రాస్తే దెర్ ఇస్ నో రెస్పాన్స్. ప్రైమ్ మినిస్టర్ రాస్తే దెర్ ఇస్ నో రెస్పాన్స్.
హెల్త్ మినిస్ట్రీకి పంపిస్తే దేర్ ఇస్ నో రెస్పాన్స్. మొత్తం అందరికీ అదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరు ప్రైవేట్ హాస్పిటల్ ని గవర్నమెంట్ హాస్పిటల్ డిఫెండ్ చేయట్లేదు, తిట్టట్లేదు. ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రెగ్యులేట్ చేయండి, మోర్టాలిటీ మోర్బిడిటీ Right in the middle of the pandemic, Somay garu, right in the middle of the pandemic, the doctors went on a strike. T Juda went on a strike andi. ఆఖరి నిమిషంలో వాళ్ళకి సాలరీస్ పెంచుతారు. అక్కడ చనిపోయేదంతా స్టూడెంట్స్ ఆర్ యంగ్ జూనియర్ డాక్టర్స్. వాళ్ళకి ఒక ఎక్స్‌గ్రేషియా గానీ, హెల్త్ ఇన్సూరెన్స్ గానీ, ఒక ప్యాకేజ్ గానీ, ఒక సెక్యూరిటీ గానీ ఉండదు. వాళ్ళే పనిచేయాలి, వాళ్ళే చనిపోవాలి, వాళ్ళని ఎవరు పట్టించుకోరు కూడా. వాళ్ళ పేరెంట్స్ గానీ, ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఎవరికైనా కోవిడ్ వస్తే నిమ్స్ లో హాస్పిటల్ అడ్మిషన్ పడితే అది కూడా వాళ్ళు ఇవ్వాల. దట్ వాస్ వన్ ఆఫ్ ద డిమాండ్స్. ఇట్ వాస్ నెవర్ గివెన్. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీన్స్ ఫస్ట్ థింగ్ డాక్టర్స్, సెకండ్ థింగ్ బెడ్స్, హాస్పిటల్స్ అన్ని కూడా, ఇన్సూరెన్స్, తర్వాత ఆక్సిజన్, ఐసీయూ అండ్ స్పెషాలిటీ అండ్ మెడికేషన్స్, పోస్ట్ కోవిడ్. ఫస్ట్ డాక్టర్ తోనే కదా స్టార్ట్ అయ్యేది. సో డాక్టర్స్ సరిపడా లేరు అండ్ దే నెవర్ టుక్ ఎనీ ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదు ఇన్ ద మిడిల్ ఆఫ్ ద పాండమిక్ టు ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ ద ట్రీటింగ్ డాక్టర్స్ ని పెంచడానికి ఏం చేశారు? అక్కడ బాంబేలో దే ఇంక్రీజ్ 50,000 డాక్టర్స్ ని పెంచారు. వాళ్ళందరికీ సాలరీస్ బాగా చూపించి, పెద్ద హెల్త్ ప్యాకేజ్ చూపించి, జస్ట్ ఇప్పుడిప్పుడే గ్రాడ్యుయేట్ అయిన యంగ్ ప్రొఫెషనల్స్ ని వాళ్ళు తీసుకున్నారు. అక్కడ చాబ్రియా ఆయన పేరు, అక్కడ బాంబే మున్సిపల్ కమిషనర్. మన వి నెవర్ హ్యాడ్ ఎ కోవిడ్ వార్ ప్లాన్. మేము లెటర్స్ రాసాం సార్. Nobody responded. Nothing happened during the pandemic. Right bang in the middle of the pandemic, health minister had to resign and he was in his own stupid cases. I cannot talk about the politics. Yeah, exactly. But I can tell the health truth. administration failed I can big tell the time in truth. Telangana. Even in the Administration Telangana failed big time in government, Telangana. those supposed to finish and they- యూకే గురించి మాట్లాడితే ప్రతిసారి మీరు యూకే లో ఉన్నారు, మా సంగతి ఇక్కడ తెలియదండి. నేను నేను తెలంగాణ గురించి తెలంగాణలో నేను ఉన్నా, నాకు తెలంగాణ జవాబు గురించి చెప్పండి మీరు. I know, నేను ఇప్పుడు ప్రతిరోజు I am not చూస్తున్నాను, talking నేను about న్యూస్ the లో UK. వింటున్నాను, relatives తో I am not మాట్లాడుతున్నాను, talking about the situation ఎట్లుందో నాకు UK. తెలుసు. I am talking about our state. Right now we are seeing that తెలంగాణ గవర్నమెంట్ కూడా ఏం రవికుమార్ చేసింది అంటే, మీరు- వినండి, మీరు hands అరే on heart, వినండి, మీరు మీరు hands వినకుండా, మీ heart మీద పెట్టండి. మీరు వినకుండా ఆన్సర్ ఇస్తానంటే యు ఆర్ ప్రిపేర్డ్. కంప్యూటర్ లా చెప్తుంటే ఎట్లాగా? No, I'm not prepared అండి. I'm only interested in the health of the people. 1,000 డాక్టర్స్ కోర్స్ కంప్లీట్ అయిపోతే వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి పంపలేదు. ప్లీజ్ యూ ఎక్స్టెండ్ యువర్ పీరియడ్ ఫర్ 1 year, దెన్ ఓన్లీ వీఆర్ గోయింగ్ టు గివ్ యూ సర్టిఫికేట్. అండ్ ద ప్రైజ్, వాళ్ళకి ఎంత శాలరీ పే చేశారంటే మామూలు డాక్టర్, బేసిక్ డాక్టర్ కంటే ఎక్కువ పే చేశారు. ఫిగర్ నేను చెప్పడం మంచిగా ఉండదు కాబట్టి చెప్పట్లేదు. ఇవన్నీ కూడా పేపర్లో రావు, మీకు కనపడవు, బట్ దిస్ ఈజ్ రియాలిటీ. దే హ్యావ్ కంప్లీటెడ్ దేర్ 1 year రైట్ నౌ. మెయిన్ మనం ఆరోపించుకునే విషయాన్ని ఒక్కసారి పక్కన పెట్టి అసలు నిజానికి రాబోయే రోజుల్లో మనం ఏం చేయాలి? ఇప్పటికే మొన్న సీరో సర్వే ఫలితాలను వెల్లడించింది. 40% మంది ఇప్పటికీ కరోనా ముంగిట ఇంకా భయపడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నారని చెప్తున్నారు. కేవలం మనం 2 డోసులు కూడా కంప్లీట్ చేసిన వాళ్ళని చూస్తుంటే 6% మంది 2 డోసులు కంప్లీట్ చేస్తున్నారు. 42 కోట్ల డోసులు మాత్రమే ఇచ్చాం. సో ఇలాంటి పరిస్థితి, జనాభా ఎక్కువ ఉన్న భారతదేశంలో మనం థర్డ్ వేవ్ను అంటే అంటున్నారు, కొంత లేట్గా రావచ్చు అంటున్నారు. కొన్ని మొన్న SBI సర్వే కానీ, కొన్ని మరో సర్వే కానీ ఆగస్టు మధ్యలో రావచ్చు అని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. రాకపోవచ్చు అని కొంతమంది అంటున్నారు. వస్తే భయంకరంగా ఉంటుందని కొంతమంది అంటున్నారు. భయపడాల్సిన అవసరం లేదని కొంతమంది అంటున్నారు. ఏమంటారు లక్ష్మి గారు? ఇంకొక పాయింట్ ఇందులో నేను ఇంక్లూడ్ చేయాల్సింది ఏంటంటే, మనకు యాంటీబాడీస్ కనపడినాయి 60%. బట్ వ్యాక్సిన్ తీసుకున్న, ఇన్ఫెక్షన్ వచ్చిన, యాంటీబాడీస్ లేకుండా కూడా సెల్ ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. సో అలాంటి ఇందులో డిటెక్ట్ కావు. సో అది కూడా మనం 5 to 10% మనం యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే యాంటీబాడీస్ అనేది ఒక మెజరు. సో యాంటీబాడీస్ కూడా రావు ఈ టెస్ట్లో కొందరికి. యాంటీబాడీస్ డెవలప్ కాకుంటే వాళ్ళ T cell అండ్ B cell మెమరీ అట్లా ఉంటుంది. సో వేరే ఇన్ఫెక్షన్ రాకుండా కానీ ఒకవేళ వచ్చినా దాని తీవ్రత తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఇది మనం 60% అనుకుంటే దాన్ని ఇంకా 70 దాకా కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. సో దానివల్ల ఒక ప్రొటెక్షన్. పాయింట్ 1 ఐ విల్ టెల్. వ్యాక్సినేషన్ మ్యాండేటరీ. వ్యాక్సినేషన్ కోసము కొత్తగా ట్రయల్స్ కూడా చేయవలసి వస్తుంది. ఇప్పుడు కొత్త వేరియంట్ ఆఫ్ ఏదైనా వస్తే సో వ్యాక్సిన్ లో కూడా మోడిఫికేషన్ జరుగుతుంది. దే హ్యావ్ టు టేక్ ద వ్యాక్సిన్. ఇప్పుడు ప్రజలకు చెప్పవలసిందే నేను చెప్తున్నాను. సో వ్యాక్సినేషన్ ఇస్ ఫస్ట్ ప్రొటెక్షన్. అప్పటి వరకు ఈ మాస్క్, శానిటైజేషన్ ఈజ్ మ్యాండేటరీ. సెకండ్, థర్డ్, ఇవి 2 చేస్తున్నాం కదా అని తిరగడానికి లేదు. సో మూడోది, కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుని, ఇప్పుడు వేరే కంట్రీస్లో వాళ్ళు తక్కువ గ్రూపులు ఎక్కువ ఉండరు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తక్కువ ఉంటారు, ఇంటి పక్కనోడితో కూడా మాట్లాడుకోరు, ఇప్పుడు ఫ్లాట్స్లో ఉన్నట్లే ఉంటారు. సో కొంచెం యూ హ్యావ్ డెవలప్డ్ సామాజిక కొంచెం అలవాటు చేసుకోవాల్సి వస్తుంది.
ఈవెన్ లైన్ లో నిలబడినా మనం ఒకరి మీద ఒకరు రవికుమార్ గారు పడుతాం, చాలా మంచి పాయింట్ చెప్పారు. ఒకరి మీద ఒకరు పడతాం. వాళ్ళు ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో నిలబడినట్లుగా అంత దూరంలో నిలబడతారు. Correct. అది ఇప్పుడే కాదు, అది ఎప్పటి నుంచో అట్లా ఉన్నది. అంటే కొంచెం దూరం పాటిస్తే మధ్యలో వచ్చి ఎవరైనా దూరిపోతారేమన్న భావనలో ఉంటారు. సినిమా టికెట్ టైప్ లో ఉంటుంది. అవును. బట్ అంటే ఆ డిస్టెన్స్ ఇవన్నీ ఏంటంటే Correct. దేర్ ఇస్ వన్ సెక్ట్ ఆఫ్ పీపుల్ దే విల్ ఫాలో బికాస్ దే ఆర్ కొంచెం చదువుకునే వాళ్ళు, ఇంటెలిజెంట్, నాలెడ్జబుల్. సో ఇక్కడ చాలా మంది ఇంటెలిజెంట్ పీపుల్, అంటే చాలా మంది చదువుకోని వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ అబ్జర్వ్ చేసి అట్లా చేయాలి అన్నది. సో వాళ్ళకి తెలియదు కాబట్టి, వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉన్నది కాబట్టి అప్పటి వరకు త్రూ మీడియా చెప్పగలిగేది ఏంటంటే యూ హ్యావ్ టు ఫాలో దీస్ శానిటైజర్, మాస్క్ యూజ్ చేస్తేనే మీరు ప్రొటెక్ట్ అవుతారని చెప్పాలి. సెకండ్ థింగ్, వ్యాక్సిన్ దొరికితే ఎక్కడైనా తీసేసుకోగలిగితే తీసేసుకోవాలి. సో ఇవి రెండు మాత్రం మ్యాండేటరీ. వ్యాక్సిన్ దొరికినా తీసేసుకోవడం better. తీసుకున్నంత మాత్రాన ఇమీడియట్ protect వ్యాక్సిన్ చేసుకోవాలి. వ్యాక్సిన్ Yes, తీసుకోవాలి. సౌమ్య గారు చెప్పండి సౌమ్య గారు. ఇప్పుడు రవి గారు, లక్ష్మి గారు చాలా మంచి పాయింట్ చెప్పారండి. ఇంకా దానికి యాడ్ చేయాల్సింది నేను ఒకటే యాడ్ చేస్తానండి. ప్లీజ్ దయ ఉంచి గవర్నమెంట్ ఈ కోవిడ్ ని ఉదాహరణ తీసుకొని హెల్త్, ఎందుకంటే కోవిడ్ లాంటి డిసీజెస్ ఇంకా చాలా వస్తాయి అన్ఫార్చునేట్లీ. ఎందుకంటే హ్యూమన్ ఎన్విరాన్మెంట్ డిస్ట్రాయ్ చేస్తున్నాడు, యానిమల్స్ కాంటాక్ట్ ఎక్కువ అయిపోయింది. దీనివల్ల ఏమైతుందంటే కోవిడ్ వస్తుంది, ఇంకొక వైరస్ వస్తుంది. దీన్ని మాత్రం ఆపగలేదు, మన చేతుల్లో ఉంది. ఒకవేళ వచ్చినా కూడా ఈ వ్యాక్సినేషన్ దీని వల్ల కోవిడ్ వల్ల ప్రొటెక్ట్ అవుతుంది. కాకపోతే హాస్పిటల్కి వెళ్తే బతికి వస్తామా లేదనేది మనకు తెలియట్లేదు. ఇంకా దారుణంగా ఉంది పరిస్థితి. కాబట్టి డెఫినెట్ గా ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ టు ఫోకస్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసి, అకౌంటబిలిటీ పెంచి, ఇన్ఫెక్షన్ ఫిగర్స్ ఎంత ఉన్నాయి, ట్రూ ఫిగర్స్. ఇంకోటి తెలుసా మీకు, మొన్న రిపోర్ట్ పబ్లిష్ అయింది, 4 lakhs డెత్స్ అబౌవ్ ఉన్న ఇండియా రిపోర్ట్ చేసిన ప్రకారం. నాకు తెలిసినంత వరకు అయితే ఆల్మోస్ట్ ఆ ఫిగర్ 20 times ఎక్కువ ఉందండి. మీరు గుంటూరులో ఒక శ్మశాన వాటికలోకి చూసుకుంటే కనుక ఫిగర్స్, చిన్న ఉదాహరణ, సారీ అండి చెప్పి ఇంటరప్ట్ చేయడం కాదు, మీరు ప్రీ కోవిడ్ ఒక 4 నుంచి 5 డెడ్ బాడీస్ వచ్చేవట. ఫస్ట్ వేవ్ అప్పుడు ఆ ఫిగర్ 19 to 20కి వెళ్ళింది. సెకండ్ వేవ్ అప్పుడు ఆ ఫిగర్ 90 to 100. అంటే ఏంటంటే మీకు వేరే ఏ కారణం వల్ల కూడా ఆ నెంబర్ పెరగలేదు, ప్యూర్ గా పెరిగింది ఏంటి, కోవిడ్ వల్ల. అంటే ఏంటంటే ఫిగర్ 20 times ఎక్కువ. అంటే డెత్స్ ఆల్మోస్ట్ 80 lakhs దాకా ఉన్నాయి డెత్స్ మీకు. అంటే 20 times అన్రిపోర్టెడ్ కాదు. కాబట్టి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం ఒకటి, రిపోర్టింగ్ సిస్టమ్ ఫేర్ అండ్ ఈజీలీ యాక్సెసిబుల్ చేయడం ఒకటి. దానివల్ల ఏమంటే మీరు ప్రికాషన్స్ తీసుకోవచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం డెవలప్ చేయాలనేది తీసుకోవచ్చు. అకౌంటబిలిటీ పెంచండి, ఇన్ఫెక్షన్ కంట్రోల్ చూసుకోండి, హాస్పిటల్స్ లలో సెప్సిస్ కంట్రోల్ చూసుకోండి. మొన్న ఆక్సిజన్ సిలిండర్స్, మీరు ఇండస్ట్రియల్ ఆక్సిజన్ సిలిండర్స్ వాడితే వాటిలో పాపం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి కంటామినేషన్ సరిగా చేయకుండా, సెప్సిస్ కంట్రోల్ చేయకుండా ఎంత మంది ఫంగల్ ఇన్ఫెక్షన్ తోటి చనిపోయిన అవకాశం ఉన్నాయని చెప్పండి మీరు. ఇది దారుణం కదా. It is a completely a preventable deaths. Lots of deaths were preventable. So నా మనవి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, రవికుమార్ వీళ్ళంతా చాలా మంచి పనులు చేస్తున్నారండి. మీరు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే మీకున్న సిచ్యువేషన్ లో యు ఆర్ డూయింగ్ రియలీ గ్రేట్. కాకపోతే ఏంటంటే దట్ హ్యాస్ టు బి స్ప్రెడ్ అక్రాస్ ద స్టేట్, అక్రాస్ ద కంట్రీ, నాట్ జస్ట్ ఇన్ హైదరాబాద్, నాట్ ఇన్ నీలోఫర్ హాస్పిటల్, నాట్ ఇన్ గాంధీ హాస్పిటల్. ఐఎమ్ నాట్ డిఫెండింగ్ ఆన్ ద ప్రైవేట్ హాస్పిటల్స్. గవర్నమెంట్ హాస్పిటల్స్ ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచండి. వాడికి డబ్బులు లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఎందుకుంటే చెప్పండి. ప్రైవేట్ హాస్పిటల్ వాడు ట్రీట్ చేయకపోతే ఇంకేం ఆప్షన్ లేదు, వాడు గవర్నమెంట్ హాస్పిటల్కే రిఫర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చనిపోతే వాడికి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి. వి నో ఆల్ దిస్. అందుకని గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంచండి, హ్యూమన్ రిసోర్స్ ని పెంచండి, డాక్టర్స్ ని పెంచండి, నర్సెస్ ని పెంచండి, వాళ్ళకి సాలరీస్ పెంచండి. మీకు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు సిటీ స్కానర్ ఉంటుంది, పనిచేయదు అది, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ రిఫర్ చేస్తాడు. ఎందుకంటే అంత అవసరం ఏమని చెప్పండి మీరు. వాడిని మెయింటైన్ చేసేది డాక్టర్స్ ని కానీ, రేడియాలజిస్ట్ ని కానీ, రేడియోగ్రాఫర్స్ నెంబర్ పెంచండి, గివ్ దెమ్ అడిక్వేట్ ట్రైనింగ్, క్వాలిఫికేషన్ చెక్ చేయించండి. మీకు ఇష్టం వచ్చినట్టు క్వాలిఫికేషన్ పెడతాడు. వాడు యూకే రిటర్న్ అంటాడు, 6 weeks ఫెలోషిప్ చేస్తాడు, యూకే రిటర్న్, యూకే ఫెలోషిప్ పెట్టుకుంటాడండి వాడు. ఎఫ్ఆర్సీఎస్ చేయడు, ఎఫ్ఆర్సీఎస్ ఉంటుంది. ఇట్లాంటి క్వాలిఫికేషన్స్ సరిగ్గా చూడకుండా వాళ్ళు ఏమంటే ప్రజల ప్రాణాలని వాళ్ళు, నాకు చిన్నప్పుడు ఒకటి అనేది గుర్తుండేది అనమాట, అయ్యో దేవుని మీద ఎందుకు భారం వేస్తారు ఇండియాలో హాస్పిటల్కి వెళ్తే అంటే నాకు తెలిసింది ఇప్పుడు. ఎందుకు భారం వేస్తారంటే ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మకూడదు అర్థం కావట్లేదు. అట్లా ఉంది పరిస్థితి. అది మరి ఎట్లా క్రియేట్ అయింది అనేది మనకు అందరికి తెలుసు. కాబట్టి ఏంటంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, క్వాలిఫికేషన్స్ మీద, వీటి మీద గవర్నమెంట్ ఫోకస్ పెట్టి రెగ్యులేట్ చేయాలండి. లేకపోతే మీరు కోవిడ్ వచ్చి వ్యాక్సినేషన్ తోటి బయటపడితే లక్, బయటపడిన వాళ్ళ పరిస్థితి అని చెప్పండి. వాళ్ళకు 1%, 2% హాస్పిటల్కి వెళ్ళినా కూడా వాళ్ళు బయటకు రావాలండి. ఎవరికి అసలు అకౌంటబిలిటీ లేనే లేదు మీరు. సో ప్లీజ్ ఇది మీడియా గానీ గవర్నమెంట్ సీరియస్ గా తీసుకొని దాని మీద ఫోకస్ చేయాలండి. అదే నా మనవి. నేను యూకే నుంచి మాట్లాడినట్టు కాదు, ఒక తెలంగాణ సిటిజన్ గా, తెలంగాణ చెందిన భారతీయ బిడ్డగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు రవికుమార్, మీరు ఆలోచించండి, లక్ష్మీ గారు ఎవరైనా తెలుగు రాష్ట్రాలకు చెందిన డాక్టర్ గా మీరు చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్